నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు అన్నం తినిపించడం అనేది తల్లిదండ్రులకు ఒక పెద్ద ప్రహాసనంగా మారిపోయింది. పాపై అల్లరి చేయకుండా త్వరగా పళ్ళెం ఖాళీ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది తల్లులు వారి చేతికి సెల్ ఫోన్ ఇచ్చి యూట్యూబ్ వీడియోలు, రైమ్లు చూపిస్తూ ముద్దలు తినిపిస్తున్నారు. పిల్లలు ఫోన్ చూస్తూ తినే ఈ డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అలవాటు వారి అమూల్యమైన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బకొడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పిల్లలు ఫోన్ చూస్తూ తినే అలవాటు వెనుక దాగిన ఆరోగ్య ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నారులకు కడుపు నిండుగా తినిపించడం అనేది ఇవాళ తల్లిదండ్రులకు ఒక యుద్ధంలా మారిపోయింది. నోట్లో ముద్ద పెట్టుకోకుండా పిల్లలు మొండి చేస్తుంటారు. బలవంతంగా నోట్లో కుక్కితే బయటకు ఉమ్మేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు అల్లరి చేయకుండా త్వరగా అన్నం తినేయాలనే ఉద్దేశంతో చాలా మంది తల్లులు వారి చేతికి స్మార్ట్ ఫోన్లు లేదా ట్యాబ్లు అందిస్తుంటారు. అయితే చిన్నతనంలోనే అలవడే ఈ స్క్రీన్ ఈటింగ్ అలవాటు వారి భౌతిక, మానసిక వికాసాల మూలాల్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. టీవీ లేదా మొబైల్లో వచ్చే రైమ్స్, గేములకు అలవాటు పడిపోయి మైమర్చిపోయి అన్నం తినడం కంటే స్క్రీన్ పైనే ఎక్కువగా ధ్యాస ఉంచడాన్ని డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటారు. ఇది క్రమంగా ఒక తీవ్రమైన బిహేవియరల్ అడిక్షన్గా మారి పిల్లల మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల్లో మొబైల్ యూజ్ చేయటము అనేది అది ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈవెన్ 1 year పిల్లలు కూడా మొబైల్స్ అవి ఇచ్చేస్తున్నారు. సో అది అసలు ఒక కామన్ ఇది లాగా అయిపోయింది. అలాగే పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఫుడ్ తింటలేదని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేయడానికి అని చెప్పి పిల్లలకి మొబైల్స్ ఇచ్చేస్తే ఈవెన్ 1 year 2 years పిల్లలు కూడా అలవాటు పడిపోవటము, దాన్ని కంటిన్యూస్గా మొబైల్స్ నొక్కుంటూ ఉంటాము, దానిలో గేమ్స్ అది ఆడటం కానీ లేకపోతే ఇంకా వేరే రకమైన యూట్యూబ్ వీడియోస్ చూడటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అది చాలా యంగర్ ఏజ్ నుంచి అదొక దీనిలాగా అలవాటులాగా అయిపోయి అది అసలు చాలా ప్రమాదకరం. ఇనిషియల్గా అంతసేపు వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉంచి కంటిన్యూస్గా దాన్ని యూజ్ చేయటం వల్ల ఒకటేమో ఐస్ ఎఫెక్ట్ అవ్వటం కానీ లేకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ మొబైల్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు పిల్లల దగ్గర నుంచి కొంచెం అడాలసెంట్ టీనేజ్ వాళ్ళు వన్స్ దానికి అలవాటు పడిపోతే అంటే అదర్ వే కమ్యూనికేషన్ అంటే ఎవరైనా వస్తే వాళ్ళతో ఏదో మాట్లాడాలని కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ ఆ ఐ టు ఐ కాంటాక్ట్ కానీ అది లేకుండా పోతుంది. సో ఎవరితో పెద్ద ఇంటరాక్షన్ కూడా ఉండలేదు. దే స్పెండింగ్ దాని మీదే ఎక్కువ టైం స్పెండ్ చేయటము, అవర్స్ టుగెదర్ స్పెండ్ చేయటము చేస్తున్నారు. అది చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఐ థింక్ పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి ఈ విషయంలో. సాధారణంగా మనం ఆహారం తింటున్నప్పుడు దాని రంగు, వాసన, రుచి, ఆకృతిని కళ్ళు, ముక్కు, నాలుక ద్వారా ఆస్వాదిస్తాం. ఈ అనుభూతిని గ్రహించిన మన మెదడు నోటిలో లాలాజల ఉత్పత్తికి, జీర్ణాశయంలో జీర్ణరసాలు, గ్రెలిన్, లెప్టిన్ అనే ఆకలి, తృప్తిని తెలియచేసే హార్మోన్ల విడుదలకు సంకేతాలు పంపుతుంది. దాంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. కానీ పిల్లలు మొబైల్ చూస్తూ తిన్నప్పుడు మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మొత్తం స్క్రీన్ విజువల్తోనే నిండిపోతుంది. దీంతో జీర్ణ వ్యవస్థకి ఇవ్వాల్సిన సంకేతాలను మెదడు సరిగ్గా అందించలేదు. ఫలితంగా నోటిలో లాలాజలం తక్కువగా ఊడుతుంది. ఆహారాన్ని సరిగ్గా నమలకుండానే మింగేస్తుంటారు, లేదంటే గంటల తరబడి అలాగే నోట్లో పెట్టుకుని కూర్చుంటారు. ఇదంతా రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. చివరికి జీర్ణక్రియ మందగించే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మొటిలిటీ డిజార్డర్కి పునాది వేస్తుందని చెబుతారు డాక్టర్లు. చాలా మంది ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద తింటున్నప్పుడు పక్కనే ఫోన్ పెట్టుకోవటం, ఫోన్ నొక్కోవటము, ఫుడ్ తింటాం, ఒక ముద్ద తింటాము, తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోన్ నొక్కోవటం అలా అయిపోయింది చిన్న యంగర్ ఏజ్ గ్రూప్ నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఆ హ్యాబిట్ మరి ఎలా తగ్గించాలి, ఎలా పోతుందో కూడా తెలియట్లేదు. దానివల్ల ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. దానివల్ల కళ్ళు ఎఫెక్ట్ అవ్వటం కానీ, దానివల్ల కాన్సన్ట్రేషన్ స్పాన్ పోవటం కానీ, దానివల్ల మిగతా వాళ్ళతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ అది తగ్గిపోవటము, ఐ టు ఐ కాంటాక్ట్ తగ్గిపోవటము, బిహేవియరల్ ఇష్యూస్ రావటము, కొన్ని చూడకూడని వీడియోస్ చూడటం వల్ల దానివల్ల తర్వాత వాళ్ళలో ఈ సైకలాజికల్ థింగ్స్ కానీ, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, దాని తర్వాత కైండ్ ఆఫ్ తెలియకుండా ఆ క్రిమినల్ టెండెన్సీస్ కానీ ఈ చూడకూడని వీడియోస్ చూడటం వల్ల ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. దానివలన ఫోన్స్ చూస్తా వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడు తెలియకుండానే కొంచెం ఎక్కువ ఫుడ్ ఇది తినేసేయటము,
దాని వలన వాళ్ళకి ఏం యాక్టివిటీ అది ఉండకపోవటం వల్ల, ఎక్కువ ఫుడ్ తినటం వల్ల ఎక్కువ క్యాలరీస్, దాని వలన వెయిట్ అది పెరగటము, ఓవర్ వెయిట్ చిల్డ్రన్ని, తర్వాత దాని తర్వాత ఒబిసిటీ ఉన్న చిల్డ్రన్ చూసుకుంటే చాలా మందికి కైండ్ ఆఫ్ సెడెంటరీ యాక్టివిటీస్, స్పెండింగ్ long time on these mobile phones, and then eating excessively, వాళ్ళు అక్కడ అలా కూర్చుని ఇది చేయటం వలన, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన, ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయటం వలన వాళ్ళకి వెయిట్ వైజ్ కూడా ఇబ్బందులు రావటము, ఓవర్ వెయిట్ ఒబీస్ చిల్డ్రన్ చూస్తే వాళ్ళలో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్లో వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎక్సెస్ డైట్ తింటాము, తర్వాత స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ది టైం కూర్చొని ఈ మొబైల్స్ ఇవన్నీ దీని మీద టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి ఈ విధంగా ఇబ్బందులు వస్తున్నాయి. దాని తర్వాత ఓవర్ వెయిట్ ఉండి తర్వాత ఒబిసిటీలోకి ఏది లీడ్ అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఒబెసిటీ వలన మీకు తెలిసిందే ఊబకాయం వలన ఎవ్రీ సింగిల్ ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వచ్చు బాడీలో, ప్రతి భాగము. దానిలో తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత వచ్చే హ్యాబిటేషన్ కానీ, తర్వాత వచ్చే డయాబెటీస్ కానీ, దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం కానీ, దానివల్ల తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వటం కానీ, దానివల్ల నరాలు ఎఫెక్ట్ అవ్వటం కానీ, ఇట్ ఈస్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఒబిసిటీ. పిల్లలు కడుపు నిండుగా తినడమే కావాలి, మొబైల్ చూస్తూ తిన్నా పర్లేదు, పొట్ట నిండితే చాలని అనుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. కానీ నిజం ఏమిటంటే అలా తింటే కడుపు నిండుతుందేమో కానీ శరీరానికి పోషకాలు వంటపట్టవు. జీర్ణరసాలు సరిగ్గా స్రవించకపోవడంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. రక్తహీనత, జింక్, కాల్షియం లోపాలు తలెత్తుతాయి. మెదడుకు పొట్ట నిండిందనే అనుసంధాన సంకేతం అందకపోవడంతో కొందరు పిల్లలు పరిమితికి మించి తింటుంటారు. ఇది పిల్లల్లో అధిక బరువు, స్థూలకాయాన్ని తెచ్చిపెడుతుంది. మరికొందరు సరిగ్గా తినక బరువు తగ్గిపోతారు. ఇదే అలవాటు కొనసాగితే భవిష్యత్తులో ఇన్సులిన్ నిరోధకత, చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్, ఐబీడీ వంటి జీర్ణకోశ వ్యాధులు, దృష్టిలోపాలు, నాడీ వ్యవస్థ బలహీనపడటం, ప్రవర్తనాపరమైన సమస్యలు ముంచుకొస్తాయి. మొబైల్ చూస్తూ తినే పిల్లలు ప్రతిరోజు తమకు తెలియకుండానే 20% అదనపు క్యాలరీలు లేదా అతి తక్కువ క్యాలరీలను తీసుకుంటారని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీట అన్నిటికీ మూల కారణము, వన్ ఆఫ్ ది ఎప్పుడు ఉన్న దీనిలో కాలంలో స్ట్రాంగ్ ఇదేంటంటే ఈ మొబైల్ ఫోన్స్ వాడకం, దాని వలన ఈ విధంగా హెల్త్ వైజ్ ఇబ్బందులు రావటము, పర్సనల్గా సైకలాజికల్గా ఇష్యూస్ రావటం, బిహేవియరల్ ఇష్యూస్ రావటము, అండ్ మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటము. సో ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. సో అందుకని ప్లీజ్ రిస్ట్రిక్ట్ ది యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇంట్లో. అది రోజుకి ఒకవేళ వాళ్ళకి అడుగుతా ఉంటే కనుక ఒక పర్టికులర్ టైం పెట్టి, దట్ ఇన్ కైండ్ ఆఫ్ గుడ్ థింగ్స్ మాత్రమే దానిలో పెట్టడము, ఒక రోజుకి ఒక ½ an hour అని ఒక పర్టికులర్ టైం దానికి ఇవ్వటము, అలా చేయాలి. చేయకుండా వాళ్ళ చేతికి మొబైల్ ఫోన్స్ ఇచ్చేసారంటే దానివల్ల ఉపయోగాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. దాన్ని ఎలా మంచిగా యూజ్ చేయాలో అలాగే దాన్ని యూజ్ చేసేటట్టు పేరెంట్స్ చిల్డ్రన్తో మాట్లాడటము, దాన్ని బట్టి దాని యూసేజ్ని తగ్గించడం, నెంబర్ ఆఫ్ అవర్స్ దాని మీద స్పెండ్ చేయటం అనేది మాక్సిమం లైక్ ½ an hour ఇన్ ఏ డే ఆర్ 1 hour ఇన్ ఏ డే అని పర్టికులర్గా టైం పెట్టి ఆ టైంలో మాత్రమే దాన్ని యూజ్ చేసేటట్టు, అది కూడా మంచి కోసం. అదర్వైజ్ ఫోన్స్ అనేది ఇట్ ఈస్ అ వే ఫర్ కమ్యూనికేషన్, దానికి యూజ్ చేసుకుంటే ఇట్స్ బాగుంటుంది. మొబైల్ చూస్తూ తినడాన్ని మాన్పించేందుకు ప్రత్యేకమైన వైద్య చికిత్సలేవీ ఉండవు. ఈ అలవాటును మాన్పించేందుకు బిహేవియరల్ అండ్ న్యూట్రిషనల్ అసెస్మెంట్ ద్వారా ప్రయత్నించాల్సి ఉంటుంది. పిల్లల వైద్యులు, చైల్డ్ సైకాలజిస్టుల సలహాల ప్రకారం జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా తీసుకురావాలి. ముందుగా డిజిటల్ డిటాక్స్ ప్రారంభించాలి. భోజన సమయాన్ని నో స్క్రీన్ జోన్గా మార్చాలి. తినడానికి కనీసం 1 గంట ముందు నుంచే ఫోన్లను పక్కన పెట్టాలి. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే పిల్లలు నడుస్తారు కాబట్టి కుటుంబ సభ్యులందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని స్క్రీన్లు లేకుండా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే వాతావరణాన్ని కల్పించాలి. ఆహారం రంగు, రుచులను పిల్లలకు వివరిస్తూ వారి చేతులతో వారినే తిననివ్వాలి. చిన్నతనం నుంచి ఆహారాన్ని ఆస్వాదించి తినడం నేర్పించాలి. అప్పుడే సెల్ ఫోన్ చూస్తూ తినడం అనే జాడ్యం నుంచి పిల్లల్ని తేలికగా బయటకు తీసుకురావచ్చు.